సార్ మొన్న మనం చూసాం అంటే 1.3ని టచ్ చేసినప్పుడు పానిక్ బయింగ్ కూడా జరిగిందని మార్కెట్లో మనం టాక్ విన్నాం ఫిజికల్ గోల్డ్. సో ఇప్పుడు అసలు ఫిజికల్ గోల్డ్ కొనుక్కోవాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు గోల్డ్ ఫిజికల్ గోల్డ్ కొన్నా అంటే ఇప్పుడు డిజీ గోల్డ్ వద్దని సెబీ చెప్తోంది. అవును, సెబీ చెప్తుంది, కరెక్ట్. అస్సలు ఎందుకంటే ఆన్లైన్లో గోల్డ్ కొంటే రిజిస్టర్ కాని సెబీ ముద్ర లేని వాళ్ళ దగ్గర కొంటే రేపొద్దున ఏమైనా అయితే పైసా కూడా రాదు, వెనక్కి రాదు. మన క్యాపిటల్ వెనక్కి వచ్చే అవకాశాలు లేవు. ఎవరిని అడుగుతారు? ఆన్లైన్లో ఉంటే వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలీదు, ఏ దేశంలో ఉంటారో తెలీదు. ఆన్లైన్ ఎట్లా కష్టం కదా. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఏదన్నా ఉంటే వాళ్ళని ఏదైనా మాట్లాడటానికన్నా పోట్లాడటానికైనా ఉండాలి కదా, వాళ్ళ కన్సర్న్ ఉండాలి కదా. ఆన్లైన్లో అసలు చేస్తే చాలా కష్టం. ఈ ఎగ్జాంపుల్గా ఈక్విటీ చూడండి, మోతీలాల్ యాప్ డూప్లికేట్ అయింది. మోతీలాల్ యాప్ డూప్లికేట్ అయ్యి వాటిలో అమౌంట్ పెట్టి తీసుకుందామంటే పైసా రావట్లేదు, వెనక్కి రావట్లేదు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావట్లేదు. ఇది ఎందుకంటే డిజిటలైజేషన్లో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. కొంచెం వాటి కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అజాగ్రత్తగా ఉన్నామా, మనకు తెలిసి తెలిసిన వాళ్ళ దగ్గర కానీ పలానా అంతకుముందు చేసిన వాళ్ళు ఇచ్చిన సలహాలు బట్టి కానీ కంటిన్యూస్గా ఉన్నవాళ్ళు, సర్వీస్ ఇచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళ దగ్గర కాకుండా డైరెక్ట్గా మీకు గవర్నమెంట్ సైట్లో ఉంటాయి, గవర్నమెంట్ సైట్లోనే కొనాలి గోల్డ్, లేదా షాపుల్లో కొనుక్కోవాలి. షాపుల్లో కొంటే మనకి తెలిసిందే. షాపుల్లో మీరు 24 క్యారెట్స్ అని చెప్పగలరా? మీరు చూసి మీరు గోల్డ్ కొంటారు కదా, గోల్డ్ కొన్నప్పుడు ఇది 24 అని చెప్పగలరా? వాళ్ళు చెప్పిందే వింటాం. బట్ అదే గవర్నమెంట్ సైట్లో అయితే 24 అయితే 24 ఉంటుంది, 22 అయితే 22 ఉంటుంది, పక్కాగా ఉంటుంది. నో చేంజ్, ఎక్కడ చేంజెస్ ఉండవు. షాపుల్లో మనం చెప్పగలమా? అసలు ఇంత క్యారెట్స్ అని మనం డిక్లేర్ చేయగలమా? చేయలేము. సో దట్స్ ద డిఫరెన్స్. అందుకని లాంగ్ టర్మ్లో మంచి ఎక్కువ చేయాలనుకున్నప్పుడు, అవసరార్థం ఎంత చేయాలో అంత బిస్కెట్స్ కానీ అలా చేయాలనుకున్నప్పుడు గవర్నమెంట్ సైట్ నుంచి కొంటవే ఉత్తమం. కరెక్ట్.